హాయ్ ఫ్రెండ్స్, మిర్యాలగూడ అమృత ప్రణయ్ మారుతీరావు కేసు అని చెప్పి అందాం. ఆ కేసుకు గోద్రా సంఘటనకు సంబంధం ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మారుతీరావు ఎంత భయంకరమైన ఉగ్రవాదులను ప్రణయ్ని చంపడం కోసం సుపారీ ఇచ్చి పెట్టుకున్నాడు అన్నది మనకు అర్థమైపోతుంది. బోడిగుండుకు మోకాలికి ముడేస్తున్నానని చెప్పి మీరు పొరపాటున అనుకోవద్దు. ఫిజిక్స్లో రిపిల్ ఎఫెక్ట్ అని ఉంటుంది, కెమిస్ట్రీలో చైన్ రియాక్షన్, డేటాబేస్ మేనేజ్మెంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇంపాక్ట్ అనేది అది ఎక్కడో స్టార్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలా ఇప్పటిది చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సరే, ఫ్లాష్ బ్యాకే మాట్లాడదాం. గోద్రా సంఘటన మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో సబర్మతి రిపోర్ట్ అన్న సినిమా కూడా వచ్చింది. అమాయకులైన భక్తులు, సంత పురుషులు, సాధువులు, మహిళలు, పిల్లలు వాళ్ళందరూ అయోధ్య కరసేవకు వెళ్లి రామభజన చేసుకుంటూ రైల్లో వస్తుంటే కరెక్ట్గా ఏ డబ్బాలో వాళ్ళు ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసి మరి ఆ డబ్బాను కాల్చి పారేశారు దుండగులు. ఎవరు చేశారు ఏంటి అన్నది అది చాలా పెద్ద కేసు. ఆ సంఘటన, గోద్రా సంఘటన జరిగిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో విపరీతంగా అల్లర్లు చెలరేగాయి. అవి కాస్త మత కల్లోలాల వైపు కూడా వెళ్ళాయి. వాటన్నింటికి సంబంధించి ఈ పాటికే న్యూస్ ఛానల్స్, మీడియా కొన్ని లక్షల సార్లు పబ్లిష్ చేసింది, మాట్లాడింది. గోద్రా సంఘటన గురించి 1% మాట్లాడింటే వీటన్నింటి గురించి ఒక 99% ఆఫ్ ద టైమ్స్ మాట్లాడి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. నిరంతరం భారతదేశాన్ని ఎలాగైనా సరే కిందికి లాగాలి అని, భారతదేశంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని, భారతదేశంలో కల్లోలాలు ఉండేలా చేయాలని, భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా చేయాలని, భారతదేశం పరువు అంతర్జాతీయంగా పోవాలని రకరకాలుగా నిరంతరం ప్రయత్నం చేసే దేశం ఉంది. ఆ దేశం ఏంటో మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ దేశం. సరిగ్గా ఈ గుజరాత్ అల్లర్లు జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్న రకరకాల ప్రాంతాలలో ఉండే ముస్లిం యువకులను భయంకరంగా రెచ్చగొట్టడానికి రకరకాల వ్యక్తులను రంగంలోకి దింపింది. సో విస్తృతంగా ముస్లిం యువకులను రెచ్చగొట్టి రకరకాల రూపాలలో ఉగ్రవాదం వైపు, నేరం వైపు, భయంకరమైన తీవ్రవాదం వైపు నెట్టడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణము గుజరాత్ రాష్ట్ర హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా. కాబట్టి అతన్ని ఎలాగైనా సరే లేపేయాలి అని ఒక ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ చేసిన వ్యక్తి పేరు సొహరాబుద్దీన్. అబ్బో, ఇతని చరిత్ర చాలా ఉంది, ఇతని ఎన్కౌంటర్ ఉంది, అదొక పెద్ద కేసు. ఈ సొహరాబుద్దీన్ అనే వ్యక్తి తాను డైరెక్ట్గా రంగంలోకి దిగితే గుజరాత్ రాష్ట్ర పోలీసులకు అనుమానాలు వస్తాయి అని చెప్పి తన అసిస్టెంట్ అయినటువంటి ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. వాడి పేరు తులసిరామ్ ప్రజాపతి. వీడని సామాన్యుడు కాదు, చాలా భయంకరమైన వాడు. వాడి ద్వారా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి అయిన హరేన్ పాండ్యాను లేపేయాలి అని చెప్పి ప్లాన్ చేశాడు. ఈ విషయాలన్నీ ఆ తర్వాతి రోజుల్లో సొహరాబుద్దీన్కు అత్యంత సన్నిహితుడైన అజం ఖాన్ పోలీసులకు, సిబిఐకు వివరించాడు. హరేన్ పాండ్యా హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఏమో నరేంద్ర మోదీ గారు ఆ టైంలో. ఒకరోజు ఈ హరేన్ పాండ్యా పార్కులో వాక్ చేసి, అది కూడా లా పార్క్ అంటారు, వాక్ చేసి తన కారు దగ్గరికి వెళ్ళి ఎక్కుతూ ఉన్నాడు. సరిగ్గా ఆ టైంలో కొంతమంది వచ్చారు, ఇతన్ని కాల్చి పారేశారు హోంమంత్రిని. అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోయారు. సో ఇప్పుడేంటి పరిస్థితి ఆలోచించండి ఒకసారి. మొత్తానికి 12 మందిని దోషులుగా ప్రకటించింది గుజరాత్ ట్రయల్ కోర్ట్. సో ఇందులో అస్గర్ అలీ అనేవాడు A1 అనమాట. అంటే డైరెక్ట్గా గుజరాత్ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యాను పాయింట్ బ్లాంక్ లో కాల్చి పారేసినటువంటి వాడు A1 ఆ కేసులో అస్గర్ అలీ. ఇంకా మిగతా వాళ్ళు కలీ మహమ్మద్ అలియాస్ కలీముల్లా, అనాస్ మాచిస్వాలా, మహమ్మద్ యూనస్ సరేష్వాలా, రెహాన్ పుతావాలా, మహమ్మద్ రియాజ్ అలియాస్ గోరు, మహమ్మద్ పర్వేజ్ షేక్, మహమ్మద్ ఫరూక్, మహమ్మద్ రౌఫ్, మహమ్మద్ షఫీయుద్దీన్. ఇక చిట్ట చివరి వాడు షహనవాజ్ గాంధీ, సన్ ఆఫ్ మహమ్మద్ గాంధీ. ఈ 12 మంది అనమాట హరేన్ పాండ్యా కేసులో దొరికిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు. ఇందులో ఎక్కువ శాతం మంది హైదరాబాద్కు చెందిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా A1గా ఉన్న మొహమ్మద్ అస్గర్ అలీ అనే వ్యక్తి, సరే ఉత్తర భారతదేశానికి చెందిన పేపర్లన్నీ కూడా హైదరాబాద్ అని చెప్పి రాస్తాయి, గాని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇతను నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అరే, నల్గొండ జిల్లాలోనూ హైదరాబాద్ లో ఉన్న యువకులు గుజరాత్ రాష్ట్ర హోంశాఖ మంత్రిని చంపడానికి వెళ్లడం ఏంటి? అసలు వీళ్లకు డబ్బులు ఎవరిచ్చారు? ట్రైనింగ్ ఎవరిచ్చారు? ప్లాన్ ఎవరిచ్చారు? ఆయుధాలు ఎవరిచ్చారు? ఐడియా ఎవరిచ్చారు? ఇవన్నీ డౌట్స్ వస్తాయి కదా మనకి. ఎస్, అవన్నీ అండి సింపుల్ గా మనం మాట్లాడుకుంటే, ప్రస్తుతం పాకిస్తాన్ కరాచీలో ఉన్నాడు. వాడి పేరు రసూల్ ఖాన్ అలియాస్ సులేమాన్. పాకిస్తాన్ కరాచీకి షిఫ్ట్ అవ్వకముందు ఇతను హైదరాబాద్లో ఉండేవాడు. ఇతను ఫుల్గా మొహమ్మద్ అబ్దుల్ రవూఫ్ అనే వ్యక్తిని మోటివేట్ చేశాడు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న హరేన్ పాండ్యా కేసులో A2 అనమాట.
మహమ్మద్ అబ్దుల్ రౌఫ్. ఇతన్ని ఫుల్ మోటివేట్ చేసి ఎలాగైనా సరే గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలకు అన్యాయం జరిగింది కాబట్టి దానికి ప్రతీకారంగా భారతదేశంలోని రకరకాల ప్రాంతాలలో హిందువుల మెదళ్లలో ఒక భయం అనేది పుట్టించాలి. హిందువులకు బయటికి రావాలన్న భయం కలగాలి, రకరకాల రూపాలలో వాళ్లకు భయం కలిగించాలి. అందుకని చెప్పి వీళ్ళు రకరకాల రూపాలలో ప్లాన్స్ వేసుకున్నారనమాట. వివిధ నగరాలలో రకరకాల రూపాలలో తీవ్రవాద కార్యకలాపాలు చేయడానికి వీళ్ళ లక్ష్యము హిందువుల మెదళ్లలో భయం పుట్టించడం. ఓకే, సో సులేమాను ఈ అబ్దుల్ రౌఫ్ కు చెప్పాడు, ఎలాగైనా సరే కొంతమంది ఇట్లా బాగా రగిలిపోతున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ గుజరాత్ అల్లర్ల పేరు చెప్తే అటువంటి వాళ్ళని నా దగ్గర తీసుకురా, మెల్లిగా మనం వాళ్ళని మోటివేట్ చేసి తయారు చేద్దాము అని చెప్పాడు. అట్లా అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చెప్పాలంటే తెలంగాణ, మొత్తం 14 మందిని ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వాళ్లను ఎన్నుకొని సెలెక్ట్ చేసి వాళ్లను వివిధ మార్గాల గుండా పాకిస్తాన్కు పంపించారు. పాకిస్తాన్లో వీళ్లకు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చారు. హిందువులను ఏ విధంగా భయపెట్టాలి, ఎట్లా రకరకాల నగరాలలో తీవ్రవాద కార్యకలాపాలలో ఎలా మునగాలి, లేదు పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్లకు వివిధ ఉగ్రవాదులకు ఏ ఏ రూపాలలో ఏ రకంగా సహాయం చేయాలి, అంటే భారతదేశంలో వాళ్ళకి షెల్టర్ ఎలా ఇవ్వాలి, సిమ్ కార్డులు ఎలా ఇవ్వాలి, ఐడీస్ ఎలా సృష్టించాలి, ఎస్కేప్ ప్లాన్ ఎలా చెప్పాలి, కొరియర్గా ఎట్లా పనిచేయాలి, మొత్తం అండి పాకిస్తాన్ తీసుకెళ్లి 14 మందిని ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 14 మందిలో ఈ అస్గర్ అలీ అనే వ్యక్తి ఉన్నాడండి. ఓకే, తర్వాత ఇంకా ఈ అస్గర్ అలీ అలాగే మరికొంతమంది కలిసి ఫస్ట్ వీళ్ళ ప్లాన్ విశ్వ హిందూ పరిషత్ లీడర్ జగదీష్ తివారీ ఆయనను లేపేయాలి అని చెప్పి ప్లాన్ చేశారు. అది 2-3 సార్లు ట్రై చేశారు, అది వీళ్ళ వల్ల కాలేదు. ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల కావచ్చు, రకరకాలుగా ఆయనకు ఒక ప్యాటర్న్ అనేది లేదు జగదీష్ తివారీకి. అంటే డైలీ ప్యాటర్న్ ఆయన ఫాలో అవ్వట్లేదు, హై సెక్యూరిటీ ఉండడము, ఇట్లా వీళ్ళు చేయలేకపోయారు. అది కూడా ఈ హరేన్ పాండ్యా కేసులో తయారైనటువంటి ఛార్జ్ షీట్ లో ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు? కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ, భారతీయ జనతా పార్టీ ఇట్లా పిచ్చ వాగుడు వాగుతుంటారు. కాదు, సుప్రీంకోర్టు 2019లో ఇచ్చినటువంటి తీర్పు ఉంది, 234 పేజీల తీర్పు. కావాలంటే ఆ డాక్యుమెంట్ మీకు కూడా ఇస్తాను, ఇంగ్లీష్లో ఉంటుంది, చక్కగా చదువుకోండి. ఓకే, సో ఇక వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యాను టార్గెట్ చేశారు, అట్లా అతన్ని చంపేశారు. సో హరేన్ పాండ్యా కేసులో ఉన్న A1 అస్గర్ అలీ ఎంత భయంకరమైన ఉగ్రవాది ఒక్కసారి చూడండి. పాకిస్తాన్కు వెళ్లి వాడు ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు, ఇంకా ఇతనితో పాటు మరికొంతమంది. ఇప్పుడు ఒకసారి నాన్న వెనక్కి రండి, ఫ్లాష్ బ్యాక్ నుంచి అమృత ప్రణయ్ కేసు, ఈ రక్త చరిత్రకు ఒకసారి రండి. ఎక్కడ గోద్రా సంఘటనతో స్టార్ట్ అయ్యింది, ఎక్కడ ఈ అస్గర్ అలీ అనేవాడు వీళ్ళందరూ పాకిస్తాన్ ట్రైనింగ్లు తీసుకొని వచ్చారు, తర్వాత మధ్యలో వీళ్ళకి ఏమైందంటే గుజరాత్ కోర్టు వీళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష అంతా వేసింది. కానీ వీళ్ళందరూ గుజరాత్ హైకోర్టుకు వెళ్లి మేమేం చేయలేదండి, మేము అమాయకులమండి అని చెప్పి మొత్తానికి వాదించి గుజరాత్ హైకోర్టు లోపల వీళ్ళు నిర్దోషులు అని చెప్పి ఒక తీర్పు తెచ్చుకున్నారు. సో బయటకు వచ్చేశారు. సిబిఐకి ఒళ్ళు మండిపోయింది. సిబిఐ మళ్ళీ పూర్తి సాక్ష్యాలు అవన్నీ తీసుకొని వెళ్లి సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. వీళ్ళందరూ ఇట్లా బయట తిరగడం ఏంటి రోడ్ల మీద, వీళ్ళు నిర్దోషులు అని చెప్పి కొట్టేయడం ఏంటి, గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ గుజరాత్ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది కదా, వీళ్ళు దోషులు అని చెప్పి ఇన్ని సాక్ష్యాలు ఇంత కష్టపడి తీసుకొచ్చాం మేము, చూడండి ఒకసారి అని చెప్పి సుప్రీంకోర్టులో తీసుకెళ్లి మళ్ళీ కేసు వేసింది, సిబిఐ ఫైల్ చేసింది. సో ఈ గుజరాత్ కోర్టు హైకోర్టు వీళ్లను బయటికి వదిలేసి ప్లస్ సుప్రీంకోర్టు తీర్పు 2019లో వచ్చింది. ఆ మధ్యలో వీళ్ళు బయట ఉన్నారు, అర్థమవుతుంది కదా. ఆ బయటున్న టైంలో 2018-2019 మధ్యలో ఉంటుంది, మీరు చూస్తే ప్రణయ్ సంఘటన జరిగింది కూడా, అందుకని వీళ్ళు బయట ఉన్నారు. ఆ టైంలో మారుతీరావు వీళ్ళని కాంటాక్ట్ చేశాడు. నిజానికి 2.5 కోట్లు అడిగారు వీళ్ళు. మొత్తానికి ఆ డిస్కషన్స్లో మారుతీరావు 1 కోటి రూపాయలకు డీల్ తెగ్గొట్టాడు. నిజానికి మారుతీరావు ఏంటంటే రియల్ ఎస్టేట్ అవన్నీ అక్కడ చేసుకుంటూ ఉండేవాడు కాబట్టి అబ్దుల్ బారీ అనేవాడు మారుతీరావుకు పరిచయం అన్నమాట. అట్లా ఇందులోకి అబ్దుల్ బారీకి బాగా క్లోజ్ అయినటువంటి అస్గర్ అలీ కూడా పిక్చర్లోకి వచ్చాడు. చెప్పాడు బారీ డెఫినెట్గా అయిపోతుంది సార్, ప్రణయం లేపేస్తాము అని చెప్పాడు. అందుకని మారుతీరావు 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఓకే, తర్వాత డైరెక్ట్ గా వీళ్ళు కనుక రంగంలోకి దిగారనుకోండి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేశారంటే వీళ్ళు 2 లక్షల రూపాయలు ఇచ్చి ఎక్కడో బీహార్లో నేరాలు చేస్తూ ఉండేవాడు, ఒక్కోసారి వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న నేరాలు చేసి పట్టుపడి ఉండేవాడు అయినటువంటి సుభాష్ శర్మ అనేవాడిని పట్టుకున్నారు. అబ్దుల్ బారీ నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి, బీహార్కు చెందిన సుభాష్ శర్మ
వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిచయం అయ్యారు. కొన్ని నెలలు కలిసి ఉండేసరికి ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఏంటి, నీకు అవసరం వచ్చినప్పుడు నేను ఉంటాను, నాకు అవసరం నువ్వు, ఇట్లా మాట్లాడుకుంటారు కదా, అదే అనమాట. సో ఈ అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, ఇట్లా వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ సుభాష్ శర్మ అనేవాడిని ఇన్వాల్వ్ చేశారు. వాడికి 2 లక్షలు ఇచ్చారు. బీహార్ 2 లక్షలు అంటే వాడికి చాలా ఎక్కువ. అది కత్తిస్తారు, రోడ్డు మీద ఒక నరకేసి వెళ్ళిపో అని చెప్పారు. ఓకే అన్నాడు వాడు. వీళ్ళందరూ పదే పదే ట్రై చేశారు కూడా, ఎలాగైనా సరే ప్రణయ్ని చంపాలి అని చెప్పి. అందుకని చెప్పి ఈ మారుతీరావు కూడా నువ్వు అబార్షన్ చేయించుకో అని చెప్పాడు. ఆ ఫోర్స్ చేశారు మారుతీరావు కుటుంబం వైపు నుంచి అమృతకు అబార్షన్ చేయించుకో అన్నటువంటి వార్తలు కూడా అప్పుడు వచ్చాయి, చూసారా. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా ఆ ప్రణయ్ని లేపేసేస్తే ఈ అమ్మాయి కడుపులో పిల్లోని అబార్షన్ చేయించుకుంటే మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసేయచ్చులే అనుకున్నారు, ఏంటో వాళ్ళ ప్లాన్. బట్ ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోలేదు. సెప్టెంబర్ 14 హాస్పిటల్కి వెళుతూ ఉంటే ఆ టైంలో వీడు సుభాష్ శర్మ అనేవాడు వెళ్ళి చాలా దారుణంగా ప్రణయ్ని నరికేశాడు. వీడు బీహార్ సమస్తీపూర్కు చెందినటువంటి వాడు. పోలీసులు చాలా వేగంగా ఇందులో ముందడుగు వేశారు. వీడు రైలు ఎక్కి సుభాష్ శర్మ 2 రోజులు ప్రయాణం చేసి అక్కడిక్కడ బీహార్లో సమస్తీపూర్లో వీడి ఇంటికి వెళ్లే టైంకి మన పోలీసులు సమస్తీపూర్కు చెందినటువంటి పోలీసుల సహాయం తీసుకున్నారు. మన పోలీసులు ఫ్లైట్లో వెళ్ళి అక్కడ బీహార్లో సమస్తీపూర్ జిల్లా ఎస్పీతో మాట్లాడి మొత్తానికి వీడిని పట్టుకున్నారు అక్కడ. ఓకే, జగత్ సింగ్ పూర్ అన్నటువంటి ప్రాంతంలో సమస్తీపూర్ జిల్లాలో అక్కడ వీడిని పట్టుకున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుందండి, ఆలోచించండి. అతి భయంకరమైన అస్గర్ అలీ అనే A1 నిందితుడు హరేన్ పాండ్యా, గుజరాత్ రాష్ట్ర హోంమంత్రినే లేపేసినటువంటి అస్గర్ అలీ అనేవాడు పాకిస్తాన్లో ట్రైనింగ్ అయినటువంటి వాడు. వీడితో పాటు ఉన్నటువంటి బ్యాచ్లు అంత భయంకరమైనటువంటి ఉగ్రవాదులు, వాళ్ళతో పెట్టుకున్నాడు మారుతీరావు. అర్థమవుతుందండి, ప్రణయ్ అనే వ్యక్తిని చంపడానికి. సో తనకిష్టం లేని పని తన కూతురు చేసింది అని చెప్పి నేరం వైపు వెళ్ళిపోయాడు. అలా వదిలేసింటే ఏమయ్యేదండి ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అంతగా కావాలనుకుంటే తానే తన భార్యను తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి ఉండొచ్చు మారుతీరావు. పగ, కోపాలు, ఆవేశాలు, హత్యలు, హంతకులు, మళ్ళీ అందులో ఉగ్రవాదులు రావడము చూస్తున్నారండి. ఇంకా అడ్డంగా సమర్థిస్తున్నారా మీలో కొంతమంది? మారుతీరావు కరెక్టే చేశాడు అని చెప్పి తెగ మాట్లాడుతున్నారు కొంతమంది. ఏం తెలుసండి మీకు నేరాల గురించి? మళ్ళీ నాకు కొంతమంది రివర్స్లో కామెంట్స్ రాస్తున్నారు. ఏమన్నా తెలుసా, నీ కూతురు లేచిపోతే నీకు తెలుస్తుంది అని చెప్పి. ఫస్ట్ పాయింట్, నా కూతుర్ని అంత దరిద్రంగా నేను పెంచను. పేరెంటింగ్ అంత దరిద్రంగా ఉండదు. పేరెంటింగ్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఒక ఓపెన్ డిస్కషన్ అండ్ డిబేట్, స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణం లేకుండా అయితే పెంచాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కూతురు అలాంటి పని చేసింది అనుకుందాం, ఏం చేస్తామో తెలుసా? వర్బల్గా మహా అయితే గట్టిగా మాట్లాడతాము, ఎందుకు ఇలా చేసావు అంటాము, ఆవేశం ఏంటో వర్బల్గా చూపిస్తాం, మాట్లాడతాము. ఒకసారి అది అయిపోయింది, అంతే, అక్కడికి క్లోజ్ చేస్తాం. కావాలని ఊళ్ళల్లో పోస్టర్లు వేసి ప్రొవోక్ చేశారండి, అదండి ఇదండి అన్నారు కదా, ఆ ఊళ్ళో నుంచి నేనే వెళ్ళిపోతాను, నా భార్య తీసుకొని నేనే వెళ్ళిపోతాను అక్కడి నుంచి. నాకు ఉన్నటువంటి డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బు ఇక కూతురు బలవంతంగా వెళ్ళిపోయింది, ఇవన్నీ చేసింది కాబట్టి ఏం చేస్తాను, చక్కగా ఆ డబ్బు మొత్తము నాకు ఇష్టం వచ్చినట్టు ఏ అనాథ శరణాలయాలకు రాసేస్తాను. లేకపోతే దాంతో ఊళ్ళల్లో వాటర్ ట్యాంకులు లేని ప్లేసెస్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో చాలా చోట్ల ఫ్లోరైడ్ ఉంటుంది సమస్య. సో దాన్ని తొలగించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. అలాంటి పనులు చేస్తాను. సంతానం అంటే కేవలం కడుపున పుట్టే పిల్లలేనా? ఎవరండి మీకు చెప్పింది? 7 సంతానాలు అని చెప్పి ఉంది మనకు, తెలుసా? ఒకప్పుడు ఊళ్ళల్లో నీళ్ళు లేకపోతే బావి తవ్వించినా బావి కూడా నీ సంతానమే అవుతుంది. ఎస్, అవును. ఒక దారి ఏర్పాటు చేసావనుకో, భయంకరమైన ప్రదేశం ఉంటుంది, రూట్ ఉండదు, నువ్వు అక్కడ రూట్ వెళ్ళేలా చేయగలిగావు అనుకో, అది కూడా నీ సంతానం అవుతుంది. చెట్లు పెంచావనుకో, అవి కూడా నీ సంతానం అవుతాయి. 7 సంతానాలు అని చెప్పి ఊరికే చెప్పలేదు మనకి. సో నీవు ఎన్నో రకాలుగా నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయొచ్చు. నీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పని చేసినంత మాత్రాన పరువు పోయింది అని చెప్పి హత్యలు చేయడానికి వెళ్ళి, అసలు పరువు హత్య అని పిలవకూడదండి, ద్వేషపు హత్యలు అని చెప్పి పిలవాలి. ఇవన్నీ కూడా ఎంత భయంకరమైన వాళ్ళతో పెట్టుకున్నాడో చూడండి మారుతీరావు. అబ్దుల్ బారీ, అస్గర్ అలీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశాడు. ఆయనకు తెలియకపోవచ్చు కదండి అని చెప్పి నాకు సమాధానం రాయకండి. ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఇప్పటికీ మీరు సమర్థిస్తారా ప్రణయ్ అనే వ్యక్తి హత్యను? చెప్పండి. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడాలు, దాన్ని నేనేం సమర్థించాను ఎప్పుడు కూడా. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ హత్యను చాలా ఈజీగా మారుతీరావు కరెక్ట్ చేసేశాడు అని చెప్పి అనేస్తున్నారు. మారుతీరావు చేసింది చాలా పెద్ద నేరం, అది భయంకరమైన నేరం. అది బతికుండాల్సిందే. మారుతీరావు బతికుంటే జైల్లో మొత్తం లైఫ్ లాంగ్ జైల్లో ఉండేవాడు, చిప్పకుడు తినుకుంటూ. అప్పుడు తెలిసేది. ఇప్పుడు ఏమైంది తెలుసా? మారుతీరావు లేడు, ప్రణయ్ లేడు, ఆ జైలు లోపల వెళ్ళి పడ్డారు వీళ్ళందరూ. వాళ్ళల్లో బాగా ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరు అని అంటే శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి, ఈ మారుతీరావు తమ్ముడు. ఆయన ఎందుకు వచ్చాడో ఈ కేసులోకి అర్థం కాల. ఏదో డంబెల్ తీసుకొని కొట్టాడు మా బాబాయి అని చెప్పినట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి అప్పట్లో, కొట్టబోయాడు అని. ఐ డోంట్ నో. బట్
అతను అనుకొని ఉంటాడు, అరే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఆయనకు. పాపం ఒక అమ్మాయి బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ మా నాన్న చేత తెల్ల కాగితం సంతకం పెట్టించారని ఆమె బాధపడ్డము చూశాను నేను. మిగతా వాళ్ళందరూ నేరస్తులు, హంతకులు. అస్గర్ అలీ గాడు, ఆ బారీ గాడు, అబ్దుల్ బారీ గాడు పెద్ద వెదవాళ్ళందరూ. అలాగే సుభాష్ శర్మ గాడు అటు 2 లక్షల కోసం హత్య చేయడానికి వచ్చి, సో వీళ్ళందరూ జైల్లో పడి కొట్టుకుంటారు. ఆ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం చాలా దారుణంగా అయిపోతుంది ఆయన పరిస్థితి జైలు లోపల. సో ఇంత భయంకరమైన నేరస్తులను పక్కనున్న పాకిస్తాన్ దేశంకి వెళ్ళి తీవ్రవాదము వీటన్నింటి మీద ట్రైనింగ్లు తీసుకొని వచ్చినటువంటి అడ్డగాడిదలు వీళ్ళతో హత్యలు చేయించే డైరెక్షన్ లోపలికి వెళ్తే అటువంటి వ్యక్తిని సమర్థిస్తున్నారండి మీరు? హత్యను సమర్థిస్తున్నారండి? అది విషయం. ధన్యవాదాలు.